ఫ్యాక్టరైజేషన్ 8th క్లాస్ మ్యాథమెటిక్స్ ఎక్సైజ్ 14.2లో యువర్ డౌట్ ఫ్యాక్టరైజ్ ది ఎక్స్ప్రెషన్స్. దీన్ని కారణాంకాలుగా విభజించాలి. am² + bm² + bn² + an². అది ఈజీ చేశాడు మీకు. m² పదాలు పక్కపక్కనే ఉన్నాయి, n² పదాలు పక్కపక్కనే ఉన్నాయి. కాబట్టి ఈ రెండిట్లో m² ఉమ్మడిగా ఉంది కాబట్టి m² కామన్ తీస్తే ఇక్కడ a మిగులుతుంది, ఇక్కడ b మిగులుతుంది. ఈ రెండిట్లో ఏం కామన్ తీయచ్చు? n² అన్నాడు. ఏం కామన్ తీయచ్చు? ఇక్కడ ఏం మిగులుతుంది? b + a. మరి ఈ రెండిట్లో ఏమున్నట్టు? a + b ఇంటూ m² + n². a + b అన్న b + a అన్న ఒకటే కదా? ఒకటేనండి. తర్వాత ఈ 7th ప్రాబ్లం చూడండి. 5y² - 20y - 8z + 2yz. ఈ రెండిట్లో 5y కామన్ తీయాలి, y మిగులుతుంది. 5 4 = 20, మైనస్ తిన్నగా -4. దీనిలో 2z + 2z తీస్తే ఇక్కడ y మిగులుతుంది. 2z పోతే 4 అంటే 2 × 4 కదా. 2z పోతే -4, 4 ఒకటి మిగులుతుంది, -4. బ్రాకెట్లో ఉన్న రెండు సమానంగా రావాలి. సమానంగా వస్తేనే మనం కరెక్ట్గా ఫ్యాక్టరైజేషన్ చేస్తున్నట్టు. y - 4ని తీసేసి ఇక్కడ 5y + 2z. ఇంకా మీకు ఇది ఈజీగా ఉండాలంటే 5y² y × yగా చూసుకో. 20ని 5 × 4y ఇది ముందుకు తెచ్చుకో, ప్లస్ 2yz. 8ని ఎలా మార్చుకోవాలి? 2 × 4 × z. అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. ఈ రెండిట్లో 5y తీయాలి, y - 5. దీనిలో 2z, ఇక్కడ y మిగిలింది. ఈ రెండు పోతే ఇక్కడ -4 ఉంటుంది. 5y తీసేస్తే ఇక్కడ కూడా 4గా ఉంది. y - 4 × 5y + 2z. y - 4 × 5y + 2z విడగొట్టుకోవాలి. అవి ఎగ్జామ్లో వస్తాయి, ప్రిపేర్ అవ్వాలి కొంచెం. ఓకే.